హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మన వోక్స్‌వ్యాగన్ వెంటోలో సేమ్ మన లారాకి ఎట్లయితే హార్న్స్ మార్చేసామో మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ వేసాం కదా, సో అట్లాగే దానికన్నా అది కొంచెం స్మూత్ టోన్ ఉండిద్ది. కాకపోతే నాకు కొంచెం మన వెంటోకి అది సూట్ అవ్వదు అనిపిస్తుంది. సో అందుకనే నేను BMW X5 హార్న్స్ తీసుకున్నా. అదేంటంటే కొంచెం బాగా లౌడ్ వచ్చింది అనమాట. మన లారాకు ఉన్నవి అది ఇది సేమ్ కంపెనీవే, క్లార్టోన్ హార్న్సే. కాకపోతే ఏంటంటే దీనికి మనం తీసుకున్న హార్న్స్ ఏంటంటే BMW X5 సేమ్ కంపెనీ అయినా సరే టోన్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే హార్ష్ టోన్. ఎందుకో ఆల్రెడీ హార్న్స్ బాగానే ఉంటాయి కదా వోక్స్‌వ్యాగన్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వోక్స్‌వ్యాగన్కి ఉన్న హార్న్స్ ఏంటంటే పోలోకి కానీ ఆమియోకి కానీ లేకపోతే వెంటోకి కానీ దేనికైనా సరే సింగిల్ హార్నే ఇస్తారు. కానీ ఇప్పుడు మనం మార్చిపోయేది ఏంటంటే డ్యూయల్ టోన్ హార్న్ చేస్తున్నాం. దానికైనా వైరింగ్ అయినా మార్చాలంటే ఏం అక్కర్లేదు. ఇక్కడ ఈ ఫాగ్ లైట్ ఉంది చూసారు, ఈ ఫాగ్ లైట్ లోపలే దానికి హార్నెస్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. సింగిల్ టోన్ ఇక్కడ హై టోన్ వేసామనుకోండి, ఇటు సైడ్ లో టోన్, రెండింటికి హార్నెస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కంపెనీ వాడు ఇచ్చే హార్న్ ఇటు సైడ్ ఒక్కటే ఉంటుంది, ఇటు సైడ్ ఉండదు. మీరు అనుకోవచ్చు ఇటు సైడ్ ఫాగ్ లైట్ వెలుగుతుంది ఇటు సైడ్ వెలగట్లేదు ఏంటని చెప్పని. ఇది కార్నరింగ్ ల్యాంప్ యాక్టివేట్ చేశాను VCDSలో. నేను అది మీకు ఫర్దర్గా వ్లాగ్ అప్లోడ్ చేసి చెప్తాను. సో ఇప్పుడు లెఫ్ట్కి తిప్పుంది కాబట్టి అందుకే ఆన్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వోక్స్‌వ్యాగన్ వెంటోకి ఒరిజినల్గా కంపెనీ వాడు ఇచ్చిన హార్న్ సౌండ్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక బోర్ సౌండ్ లాగా ఇన్కంప్లీట్గా ఉండిద్ది అనమాట హార్న్ అనేది కూడా. ఇంకోటి మీరు అనుకోవచ్చు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇటు సైడ్ ఇక్కడ ఓపెన్ చేసేసి ఇంకో హార్న్ యాడ్ చేశారు కదా వోక్స్‌వ్యాగన్ ఒరిజినల్దే పోలోకి వెంటోకి వాటికి, మీరు కూడా అట్లా చేయొచ్చు కదా, ఎందుకు పర్టికులర్గా BMW కొన్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అట్లా చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ మా మణికంఠ పోలో ఉంది కదా, ఆ పోలోకి సేమ్ అట్లాంటి హార్న్సే ఉన్నాయి. సో బోత్ లో టోన్ హై టోన్ రెండు కలిపి వోక్స్‌వ్యాగన్ ఒరిజినల్దే. కాకపోతే ఏంటంటే నాకు ఒక హార్న్ సౌండ్ అనేది నాకు అంత నచ్చలేదన్నమాట. సో సంథింగ్ వెరైటీగా టోన్ పెట్టిద్దామని చెప్పని నాకు థాట్ ఉంది కాబట్టి అందుకనే నేను BMWది సెలెక్ట్ చేసుకున్నాను. అదిగాక ఇవి లాంగ్ లాస్టింగ్, ఏం పద్దాక పోయేం కాదు, ఎందుకంటే BMW అంటే అంత చీప్ కంపెనీ ఏం కాదు కాబట్టి. సో ఇప్పుడు ఇంకా హార్న్స్ చూసుకున్నట్టయితే కనుక మనం, మీరు లాస్ట్ టైం మన లారాకి చూసుకున్న హార్న్స్ లాగానే ఉంటాయి ఇవి కూడా, క్లార్టోన్ అనే కంపెనీ. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే BMW లోగో, BMW పార్ట్ నెంబర్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ. సో ఇది వచ్చేసరికి లో టోన్, ఇది వచ్చేసరికి హై టోన్ అనమాట. రెండింటి పార్ట్ నెంబర్తో సహా BMW వాడి మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వీటికి హార్నెస్ ఏంటి అనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇది వచ్చేసరికి హెడ్ లైట్కి వచ్చే వైర్స్ అనమాట. ఇవి ఒరిజినల్గా వచ్చే కనెక్టర్ ఉంటుంది కదా, దానికి ఇది పిన్ చేసాడు. ఈ సైడ్ వచ్చేసరికి ఏమో ఈ లోపల పిన్స్ లోపల పెట్టాలి. దీనికోసం సపరేట్గా నేను ఇట్లా పిన్స్ అయితే కొన్నాను. ఈ పిన్స్ దీనికి పెట్టేసేసి మనం దీంట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్ అయిపోద్ది. ఒరిజినల్గా ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. సౌండ్లో కూడా ఏం క్లారిటీ కూడా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు, మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంకా ఫిట్ చేసేసినాక హార్న్ సౌండ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. సో హార్న్ లొకేషన్ వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్ వెనకమాల ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ గ్రిల్స్ తీసేస్తే మనకు ఫాగ్ ల్యాంప్ ఉండేది. ఇక్కడ ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసేస్తే ఈ విధంగా మనకి ఫాగ్ ల్యాంప్ అయితే బయటకు వచ్చేసిద్ది. బయటకు వచ్చేసాక మనకి రైట్ సైడ్ అయితే చెప్పాను కదా ఎంటీ స్లాట్ ఇస్తారని, ఇట్లా ఎంటీ స్లాట్ ఉండిద్ది. దీనికి ఇట్లా డమ్మీ ప్లగ్ ఒకటి పెట్టేసి ఉంచుతారు. సో ఇప్పుడు మనం దీనికే ఈ హార్నెస్కి మనం కనెక్ట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా స్పెషల్గా నేనే హార్నెస్ తయారు చేసుకున్నా అని చెప్పని. దీన్ని ఈ సాకెట్స్లో ఈ షార్ప్గా ఉన్న కనెక్టరు, మేల్ కనెక్టర్ ఫీమేల్ అంటారు కదా, అవి అట్లా పెట్టేసేసి, సో రెండు సైడ్లు అట్లా ఇది కూడా ఇటు సైడ్ కూడా తీసేసి పాత వోక్స్‌వ్యాగన్ హార్న్ ఇటు సైడ్ ఇక్కడ వస్తుంది. ఇది కూడా తీసేసినాక రెండు బిగించి చూపించేస్తాం. సో హార్న్స్ లొకేషన్ వచ్చేసరికి అయితే ఇలా గ్రిల్ తీసేసినాక ఇక్కడ 2 స్క్రూస్ వస్తాయి. ఈ స్క్రూస్ కూడా తీసేస్తే మనకి ఇట్లా ఈ విధంగా ఫాగ్ ల్యాంప్ అయితే వచ్చేసిద్ది. సో ఇక్కడ మన క్లార్టోన్ BMW X5 హార్న్ అయితే ఫిట్ చేస్తాం. కొంచెం చిన్న బోల్ట్స్ 10mm బోల్ట్స్ అవి 1 ఇంచ్ వేసేసి వాచర్ అవన్నీ వేసేసి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కనుక ఈ లొకేషన్లో సేమ్ ఒరిజినల్ లొకేషన్ కూడా అదే ఉంటుంది. ప్రీవియస్ హార్న్ చెప్పాను కదా హిట్ GT అని చెప్పని, సేమ్ ఇదే హార్న్ సూపర్బ్లో కూడా లారా LNK Type 2లో అన్నింటిలో ఇదే కంపెనీ హార్న్ వస్తుంది. కాకపోతే టోన్ డిఫరెన్స్ అనమాట. ఈ హార్న్స్ అని ఏంటంటే సప్లయర్ ఒకడే ఉన్నా కానీ వాళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్కి ఇస్తారనమాట. అంటే ఇప్పుడు హిట్ GT అనే కంపెనీ వాడే ఇప్పుడు వోక్స్‌వ్యాగన్ AG ఉంది కదా, దీనికి ఇస్తాడు, ఆడీకి ఇస్తాడు, అట్లా మల్టిపుల్ బ్రాండ్స్కి ఇస్తాడు అనమాట. ఒకటే సప్లయర్ వాళ్ళు బ్రాండింగ్ వేసేసి. సో ఇది హార్న్ లొకేషన్ అయితే కనుక ఇక్కడ ఇంకోటి ఫిట్ చేస్తాం, అటు సైడ్ కూడా ఫిట్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఇంక మొత్తం ఫిట్ చేసేసి మీకు హార్న్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. సో హార్న్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన BMW X5 హార్న్స్ మన వెంటోకి ఏ విధంగా సౌండ్ ఉందో మీరే చూసి చెప్పండి.
ఈ టోన్ వచ్చేసరికి ఏంటంటే లైట్గా ప్రెస్ చేస్తున్నప్పుడు చిన్న టోన్ వస్తుంది, అలా గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా లౌడ్ వస్తుంది అనమాట. అసలు ఎంత లౌడ్ అంటే అసలు ఈ కార్కి హార్న్కి అసలు మామూలుగా లేదు. కార్ ఏమో చిన్న కార్ లాగా ఉండిద్ది, హార్న్ ఏమో చాలా పెద్ద హార్న్ వస్తుంది. చూడండి అసలు మీరే, చిన్నగా నొక్కితేనేమో ఈ విధంగా ఉంటుంది. సో లోపల నుండి హార్న్ సౌండ్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా అసలు నాకైతే అసలు పిచ్చగా నచ్చేసింది, అసలు మామూలుగా లేదు. హార్న్ అయితే నాకు తెలిసి బెస్ట్ మోడిఫికేషన్, మన ఫస్ట్ మోడిఫికేషన్ బెస్ట్ మోడిఫికేషన్ అయింది మన వెంటోకి అయితే. సరదాకే హార్న్ నొక్కేవాళ్ళం. ఇంకా అసలు ఇంకా నచ్చిన హార్న్ నచ్చిన కార్కి ఇంకా మామూలుగా ఉండదు, ఎవరు లేకపోయినా హార్న్ నొక్కుతూనే ఉంటాం. సో హార్న్ ప్రైస్ గురించి మాట్లాడితే నాకు రఫ్గా ఐడియా ఉంది, అంత పెద్దగా గుర్తులేదు. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ 2-3 months బ్యాకే తెప్పించి ఉంచాను. కార్ కొనకముందే నేను హార్న్స్ కొన్నాను. నాకు తెలిసి ఒక 6-7,000 అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే 6-7-7-5 ఎంతో అయిందో, 500 డెలివరీ ఛార్జెస్ అయింది. సో మన ఛానల్కి మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఇదే మన ప్రాజెక్ట్ లోరా వీడియో, ఆ ప్రాజెక్ట్ లోరా సిరీస్ కూడా ఒకసారి చూసేయండి. సో నాకు ఇప్పుడే ఒక ఆలోచన కూడా వచ్చింది, ఎందుకు మన వెంటోని కూడా చిన్న మోడిఫికేషన్స్ అవన్నీ చేపిద్దామని చెప్పని. సో ఇక్కడ నుంచి మన వెంటోకి కూడా మోడిఫికేషన్స్ వీడియోస్ అవి ఇవి చిన్నవి స్టార్ట్ అవుతాయి. మేజర్ గేమ్ ఉండదు, చిన్నగా అంటే లైక్ వీసీడీఎస్ వీక్స్ అవి ఉంటాయి కదా, నీడిల్స్ వైపు అవన్నీ. ఇంకా నెక్స్ట్ మనకంటే కమ్మేసిన Type 2 లోరా ఉంది కదా, ఆ Type 2 లోరాని కూడా నేను మోడిఫికేషన్ చేపిస్తాను. సో అది కూడా అంటే చెప్పాను కదా మీకు, చెక్ లైట్స్ అవన్నీ వచ్చినాయి అని చెప్పాను ట్రావెల్ వ్లాగ్లో. ఇంకోటి టచ్ స్క్రీన్ ప్రాబ్లం ఉంది, ఇట్లాంటివి మైనర్ ఉన్నాయి, అవన్నీ కూడా చేపించేద్దామని చెప్పని. సో అది ఇంకా మన ప్రాజెక్ట్ లోరా సిరీస్, మన వెంటో సిరీస్ కూడా వస్తుంది. ఇవన్నీ అయిపోయినాక మన 777 లోరా ఇది కూడా చిన్న రెస్టోరేషన్స్ అయితే ఉన్నాయి. అంటే దానికి ఇంజన్ మౌంట్స్ ఇవన్నీ పోయాయి, అవి కూడా స్టార్ట్ చేస్తాను.